ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణము ప్రచార యంత్రాంగము లేకపోతే ప్రచార వ్యూహం సరిగ్గా లేకపోవటమే నన్న అభిప్రాయం కూడా కొంతమందిలో బలంగా ఉంది. నిజానికి కర్నూలు చావుకి నీ చేతను నా చేతను వరమడిగిన కుంతి చేత వాసుకు చేతను ధరచేత అన్నట్టుగా కర్నూలు చావుకు 6 కారణమైనట్లు జగన్మోహన్ రెడ్డి ఓటమికి కూడా పలు కారణాలు ఉన్నాయి. అందులో ఒక కారణం ప్రచారం సరిగ్గా చేసుకోలేకపోవడం, తాను చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేయలేకపోవడం ఒక కారణం అన్నట్టుగా కూడా కొందరు అభిప్రాయపడుతున్నారు. బటన్ నొక్కి ఇచ్చినవి కాకుండా జగన్మోహన్ రెడ్డి చాలా చేశాడు. జిఎస్డిపి ర్యాంక్ 2018-19లో 16, 33 రాష్ట్రాల్లో 16 స్థాయిలో ఉంటే దానిని 4వ స్థానానికి తీసుకొచ్చాడు 2022-23 నాటికి. వ్యవసాయ రంగంలో ర్యాంక్ అఖిల భారత ర్యాంక్ 2018-19లో 26వ స్థానంలో ఉంటే దానిని 22-23 నాటికి 8వ స్థానానికి తీసుకొచ్చాడు. పారిశ్రామిక అభివృద్ధి ర్యాంక్ 2018-19 17 స్థానంలో ఉంటే దానిని 4వ స్థానానికి తీసుకొచ్చాడు. దీనిని బట్టి అభివృద్ధి ఏ స్థాయిలో జరిగిందో ఊహించవచ్చు. ఈ ప్రచారాన్ని సరిగ్గా చేసుకోలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి అనేది అభిప్రాయం. అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2018-19లో 8వ ర్యాంకులో ఉండేది ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు దానిని 1వ స్థానానికి తీసుకొచ్చాడు. అలాగే తలసరి ఆదాయం నిజానికి రాష్ట్ర సంపదను సంకేతము, దాది ఎలా ఉండేదో చూద్దాం. 2018-19లో 138,299 ఉండేది. 19-20లో 154,031 ఉండేది. 20-21లో 160,320 ఉండేది. 21-22 నాటికి 176,720 ఉండేది. 22-23 నాటికి 2,07,771 స్థాయికి ఉండేది. దీనిని బట్టి అలాగే జాబ్ క్రియేషన్ కూడా 2019-24 మధ్యన 2,19,518 జరిగింది. అంతకుముందు చాలా తక్కువ ఉండేది. అలాగే ఎగుమతి, సముద్ర ఉత్పత్తుల ఎగుమతి 2014-19లో 12వ ర్యాంకులో ఉండే 2019-23లో 6వ ర్యాంకుగా ఆంధ్రప్రదేశ్ వచ్చింది. ఇది ఎంత అభివృద్ధి జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే రేవులు రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ గేట్వే పోర్టు, ఫిషింగ్ హార్బర్లు జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ, బుడంగలపాలెము, పుడిమాడక, బియ్యపు తిప్ప, ఓడరేవు, కొత్తపట్నం, మంచినీళ్ళపేట, ఇవి రేవుల నిర్మాణము. ఇక కంపెనీలు ఏమేమి వచ్చినాయంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇన్ఫోసిస్ వచ్చింది, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ర్యాండ్ స్టాండ్, బ్లూ స్టార్, డైకిన్, డిక్సన్, హెచ్సిఎల్, టీసీఎల్, జేఎస్డబ్ల్యూ, ఏటీజీ టైర్లు, యొకోహామా టైర్లు, అపాచీ ఫుట్వేర్, లారస్ సింథసిస్, సెయింట్ గోబ్లిన్, పిడిలైట్, ఎక్స్టీ గ్లోబల్, ఆదిత్య డేటా సెంటర్, రహేజా, ఇన్ఆర్బిట్ మాల్, ఐటీసీ గ్లోబల్, పానాసోనిక్, హ్యావెల్స్, కింబెర్లీ క్లార్క్ ఎట్సెట్రా ఇవన్నీ వచ్చినాయి. కొత్త కంపెనీలు కొన్ని విస్తరించాయి. అలాగే 17 మెడికల్ కాలేజీలు కూడా వచ్చాయి. ఉద్దానం వాటర్ ప్రాజెక్టు కూడా చేపట్టారు. అక్కడ కూడా ఉద్దానంలో కూడా ఓడిపోవటం, పలాసలో ఓడిపోవటం చాలా విడ్డూరంగా ఉంది. భోగాపురం విమానాశ్రయాన్ని ఆటంకాలు లేకుండా భూసేకరణ చేసి కోర్టు కేసులన్నీ పూర్తి చేసి దానిని ఆయన ముందుకు వెళ్ళేలా చేశారు. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన పౌర విమానయాన శాఖ మంత్రి రామానాయుడు ఏమంటున్నారంటే, రామ్మోహన్ నాయుడు, ఈ 5 ఏళ్లలో కుంటుపడిపోయింది, మేము వచ్చాక దాన్ని పరుగులు ఎత్తిస్తాము, తొందరగా పూర్తి చేస్తామంటే క్రెడిట్ గ్రాబింగ్. అంటే ఆయన గురువు గారు మన చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ గ్రాబింగ్ ఎట్లా చేస్తుంటారో ఈయన కూడా రామ్మోహన్ నాయుడు కూడా అలా క్రెడిట్ గ్రాబింగ్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. అలాగే పిన్నాపురంలో ప్రపంచంలోనే అతిపెద్ద సమగ్ర రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టును చేపట్టారు. ఆర్సిలర్ మిట్టల్ ఖండికాయపల్లి వద్ద పాండ్యం మండలంలో చేపట్టారు. రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టు బై ఎకరాన్ ముద్దవరం విలేజ్, బేతంచెర్ల మండల్లో చేపట్టారు. అన్నిటికంటే ముందు మాట్లాడిసింది అప్పులు.
జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు 1,40,640 కోట్లు. బాబు గారు 2014-19లో చేసిన అప్పులు 1,87,386 కోట్లు. మన రాష్ట్రానికి మొత్తం అప్పులు 4,42,442 కోట్లు. అయితే పచ్చ మీడియా ప్రచారం చేస్తున్నట్లు 13 లక్షల కోట్లు కాదు, అన్ని అప్పులు చేసి సిబిఎన్ సంక్షేమం ఇవ్వలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇవ్వగలిగాడు. జగన్మోహన్ రెడ్డి ప్రజల దృష్టికి తీసుకువెళ్ళవలసిన ఈ అంశాలు కేవలం నేనేదో బటన్ నొక్కాను, లంచాలు లేకుండా ప్రజలకు సహాయం చేశాను అని చెప్పుకోవడంతో సరిపోదు. వీటిని కూడా ప్రజల ముందుకు తీసుకువెళ్ళి మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలను కూడా ఆకట్టుకోవాల్సిన అవసరం ఉన్నదని జగన్మోహన్ రెడ్డి ఈ మంచిని కోరే వర్గాలు చెప్తున్నాయి. ఇది కొంచెం ఆలకించాల్సిన అంశం. అంటే ప్రచార స్ట్రాటజీని, వ్యూహాన్ని మార్చాల్సిన అవసరం ఉన్నది.